భారత విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా ఉంది. చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి తీర్పే మాటలే మాట్లాడుతోంది. మొహమాటం ఏమీ లేదు. జైశంకర్ ఇరాన్కి వెళ్ళారు. కరెక్ట్గా ఈ యుద్ధ సమయంలో ఇరాన్ పక్కన ఉగ్రవాదులకు అండగా నిలబడుతున్నటువంటి సందర్భంలో ఏంటిది అనుకుంటే అక్కడ ఇద్దరు విదేశాంగ మంత్రుల ప్రెస్ మీట్ సందర్భంగా ఇరాన్కి గోబగుయ్యం అనేటువంటి ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఇరాన్ ఏం మాట్లాడుతోంది, హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి దాడుల్ని సమర్థిస్తూ, హౌతీ తీవ్రవాదులు ఏదైతే వాణిజ్య నౌకల మీద దాడుల్ని సమర్థిస్తూ, దాని మీద అమెరికా బ్రిటన్లు చేస్తున్న దాడి తప్పు అంటూ వాదన వినిపించింది. దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినటువంటి జైశంకర్ అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు ఎలా చేస్తారు, భారత సరిహద్దుల దాకా వచ్చినటువంటి వాణిజ్య నౌకల్ని ఎలా దెబ్బతీస్తారు అంటే, భారత సరిహద్దుల దాకా వచ్చిన మొన్ననే కదా 2 వాణిజ్య నౌకల మీద దాడులు జరిగినాయి. అది సముద్రపు దొంగల పని కాదు, హౌతీ తీవ్రవాదుల దొంగల పని. కాబట్టి మా దగ్గరకు వచ్చినటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు ఎలా చేస్తారు, ఇది ఏ విధంగా అంగీకారయోగ్యం అంటే చేపిస్తోంది ఇరాన్. కాబట్టి ఇరాన్ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చినట్టు అనమాట. ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు అన్నటువంటిది. ఇది సాధారణంగా విదేశాంగ విధానంలో మొహమాటపు మాటలు ఉంటాయి. మొండిగా ముందుకు వెళ్ళేటటువంటి ధోరణి జయశంకర్ చూపించారు.